చెప్పండి స్కూల్ కానీ సత్రం కానీ ఏదో తోట కానీ ఏదో పబ్లిక్ సెక్టర్ కానీ ఉంటే గవర్నమెంట్ ప్రభుత్వం చేతిలో ఉంటే కొంచెం నాకు తెలియపరచండి. నేను అలా ఒకలా పైన తీసుకొచ్చి అక్కడ వాకర్ భవనం కట్టాలన్నట్టు ఒక సెంటర్ కట్టాల, కమ్యూనిటీ సెంటర్ కట్టేసి మంచి ఒక హెల్త్ సెంటర్ అక్కడ కట్టుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ పరిగెడతాం కానీ మన హెల్త్ కోసం మనం ఇప్పుడు ఏం చేయలేదు. పరిగెడతాం చేస్తాం కానీ బయట వాళ్ళ సాయం కోసం మనం ఇప్పటికి ఏం చేయలేదు. మన కోసం చేస్తాను కానీ పై వాళ్ళ కోసం ఒక పెద్ద హాస్పిటల్ కానీ పెద్ద హెల్త్ సెంటర్ కట్టుకొని నాకు బాగా కోరిక ఇదే ఉంది. నేను బయటకు వెళ్ళి పై లెవెల్కి వెళ్ళి నేను తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది మీరు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు. కనీసం నాకు తెలియపరచండి పలానా చోటు ఇక్కడ మనం మీరు వెళ్ళి చేయవచ్చు అని నేను చేసుకుంటాను. అది నాకు కోరిక అండి. మరి ఏం లేట్ అవ్వడం వల్ల మన సంస్థకి లాభం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాంప్లెక్స్లో అడ్మినిస్ట్రేటర్ ఉన్నారని చేశారు. వారికి కూడా నెక్స్ట్ ఇయర్ అవకాశం వస్తుందని కలుస్తున్నాను. అలాగే కొంతమంది యాక్టివ్ వాకర్స్, ఉమెన్ వాకర్స్ ఉన్నారంటే అభినందనదగ్గ విషయం. ప్రత్యేకంగా గవర్నర్ గారు నేను మాట్లాడినప్పుడు ఇంత మెతగ్గా ఉన్నారు, ఈ రిలేటర్షిప్ ఎదుర్కొన్నారు, ఎవరో వద్దంటే ఇచ్చుంటారేమో అని అనిపించింది నా సమాచారం ముగినప్పుడు. కానీ ఇవాళ ఈ గ్యాదరింగ్ చూశాక, అరేంజ్మెంట్ చూశాక, ఇవన్నీ చేశాక ఎక్సెప్ట్ ఈ స్టేజ్ అరేంజ్మెంట్స్ తప్ప మిగతావన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారు. వారిని అభినందించాలి. ఉద్దేశం మనకు మార్వాడీస్ అని అంటాం. ఏ జిల్లా అయినా ఏ స్టేట్ అయినా మార్వాడీస్ అని అలాంటి వ్యక్తి ఇందులో వస్తుంది. రాబోయే నా కన్వెన్షన్లో కూడా నాకు లోకల్ ఆయన ఒక కన్వీనర్గా పెట్టుకుని కో కన్వీనర్గా కమలకల్లి గారే ఉంటున్నారు. మీ ఎంత హై పొజిషన్ ఇవ్వలేకపోయారు, లోకల్ కాదు కాబట్టి. ఏంటంటే మీకు అందరికీ తెలియజేసుకోవాల్సింది, మీరు క్లెయిమ్స్ పడతారు. ఆ క్లెయిమ్స్ డబ్బు ఎట్లా వస్తుంది, ఏ పర్సెంటేజ్ వస్తుంది అన్నీ కూడా ఐజెడ్ గారు ఈ సంవత్సరం చాలా గొప్ప కంప్యూటర్లో పెట్టి అన్నీ ఒక పర్సెంటేజ్ వేసి చేసి ఏ డిస్ట్రిక్ట్కి ఏ పర్సెంట్ వెళ్ళాలి అని చెప్పి వారు చాలా ధన్యవాదాలు. అలాగే అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కూడా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. అంచేత ఇవన్నీ కూడా సభ్యులుగా జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ గవర్నర్ రంగారావు గారి ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు సౌండ్ రిలీజ్ చేశారు, అందులో 30 క్లబ్బులు కవర్ అయింది. ఇది వచ్చే గవర్నర్ గారు 30 చాలు, 100 రావాలి కవరేజ్. సో కూర్చుని More than anything else, the growth and stability is more important. ఏ సమస్య అయినా మనం గ్రోత్ చూపిస్తామని చెప్పి పడగొట్టిస్తాం అనుకోండి, అది మంచిది కాదు. స్టెబిలైజ్ అయితే చాలు, కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మళ్ళీ గ్రోత్ అలాగే వస్తుంది. సో సార్, unmeasurable contribution for Walkers International, sir. I really congratulate deep of my heart for all the good work what you have done. అదే విధంగా మన అభిషేక్ నాయక్ గారు, ఏబీపీ గారు, అభిమన్యు నాయక్, సారీ ఐఎమ్ లూజింగ్ మై మెమరీ. వెళ్ళిపోతుంటాయి. అది చిన్నప్పుడు మన అందరూ గ్రూప్స్ పోయిన శాతం men may come, men may go, but I go on forever. మనుషులు వస్తారు, మనుషులు వెళ్ళిపోతారు, వాకర్స్ మాత్రం వెళ్తూనే ఉంటారు. కాబట్టి అంత మంచి గుడ్ వర్క్ విచ్ has given a foundation which really helped this particular movement to be so strong. అదే విధంగా ప్రభాకర్ గారు ఇప్పుడే చెప్తున్నాను మాటకి, మన ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రైజింగ్ టేకప్ చేస్తారంటే ప్రాబ్లం ఉంటే వాకర్స్ ముందు పెట్టండి, వాకర్స్తో మాట్లాడండి, నాకు సొల్యూషన్ ఇవ్వండి ఈ ప్రాబ్లంకి. మనం బాధపడి ఇంట్లోకి వచ్చేటే ఉపయోగం లేదు. దీనివల్ల మనకు ఆరోగ్యం బాగా తప్ప ఆరోగ్యం పాడవకూడదు వాకర్స్ వల్ల. సో మేడం చెప్పాను, ఏదన్నా ముందుకు వచ్చి మాతో చెప్పండి, మేమందరూ వాకర్స్ ఉన్నాము. Please to be here to speak few words together.
And first of all, I will speak that I must congratulate a person who deserves for all the time, who is nothing less back, Walker Amal Bhai, or international PRO, because he has been enrolled and is a full enrolled donor. And the first enrolled donor of Area 1, and also second donor of Rockets International, and also first donor of enrolled donor of 101 also. And this by adding him as a donor, and really is a great achievement of 101. Not only ఇంటర్నేషనల్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, అందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, చేసిన నిర్ణయాల్ని ఈ సంవత్సరంలో చేసిన వాటిని కూడా రాటిఫై చేయడం, ఇవన్నీ కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా ఒక ముఖ్యమైన సభ్యులు. అందులో క్లబ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. క్లబ్ నుంచి అంటే మీరు 1600 రూపాయలు డెలిగేట్ ఫీజు కట్టి, కన్వెన్షన్ ఫీజు కట్టి వస్తారు కదా అక్కడికి. ఒక్కొక్క క్లబ్ నుంచి ఎక్కువ మంది వస్తారు. వారిలో ఒక్కరు మాత్రమే ఆ సభలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అది ఆ క్లబ్ ప్రెసిడెంట్ సర్టిఫై చేయాలి. కన్వెన్షన్ డెలిగేట్గా ఈయన మా క్లబ్ నుంచి పంపుతున్నాను. ఆ డెలిగేట్ ఎవరు అంటే సాధారణంగా అక్కడ కొంచెం పరిచయం ఉండి రూల్ బుక్ కూడా కొంచెం తెలిసిన వాళ్ళైతే మంచిది. ఎవరైనా రావచ్చు. 1557 క్లబ్బులు. ఈ క్లబ్బులన్నీ కూడా చేసే పని ఏమిటి? వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో దాని ధ్యేయ ఆబ్జెక్ట్స్ ఏమన్నాయో వాటిని అమల్లో పెట్టి సాధించడం. ఆ ధ్యేయం ఏంటి? ఆబ్జెక్ట్స్ హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ యువర్ వే టు హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం కోసం నడవండి, ఆరోగ్యం కోసం నడవండి, ఆరోగ్యం కోసం నడిపించండి. ఇది మనం చేయాల్సిన పని. ఈ సంవత్సరం అంతా ఈ వాకర్స్ క్లబ్లో ఉన్న సభ్యులు గవర్నర్ గారి ఆధ్వర్యంలో చేసిన పని. మా దగ్గరికి అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్లు వస్తుంటాయి, అలాగే 101. సో ఈ మిగతా జిల్లాతో పోల్చి చూసుకుంటే 101 పెర్ఫార్మెన్స్ అలాగా ఉంది. అది నేను 2 నిమిషాలు మీకు చెబుతాను. నేను చెప్పాను టోటల్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ 1557. మన జిల్లాలో ఉన్నవి 101లో 140. వాటిలో అఫిలియేషన్ ఫీ కట్టి అనుబంధ రుసుం 800, వచ్చే సంవత్సరం 1000 రూపాయలు. అవి 47 క్లబ్బులు. పేరు టి రంగారావు. నేను వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 101 అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ అంతా వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ 101లో నేను గవర్నర్గా 2024 సంవత్సరానికి, అంటే జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు నా పదవీ కాలం ఉంటుంది, 1 ఇయర్. అది లాస్ట్ మీటింగ్గా యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టుకోవటం జరిగింది. నేను డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి క్లబ్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా తిరగటం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయటం, ఆ క్లబ్ వాళ్ళందరూ రావటం జరిగింది. అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళకి మేము సాటిస్ఫాక్షన్గా మాకు వాళ్ళు చూపించిన ఆదరాభిమానాల కోసం అనేసి మేము మెమెంటోస్ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తూ వాళ్ళకి అప్రిషియేషన్గా మెమెంటోస్ ఇస్తున్నాము. అలాగే మాకు కమల్పేట్ గారని ఒక మార్వాడి ఒక ఆయన ఉన్నారు. ఆయన మాకే కాదు, ఏ వాకర్స్ క్లబ్ అయినా ఏ ఇతర సంస్థలకైనా చాలా ధన సహాయం చేస్తారు, వస్తు సహాయం చేస్తారు. అలాగే నేను 2024లో 4 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇది 4వ మీటింగు. నిజంగా మీటింగ్లు పెట్టి జరిపించడం చాలా కష్టమైన పని. దానికి వారు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ, అలాగే మాకు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్కి ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఆయన ఈ సంవత్సరం బ్యాగ్స్ ఇచ్చారు, ట్రావెల్ బ్యాగ్స్ ఇచ్చారు. అలాగే మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వారికి ధన్యవాదంగా మేము ఈవేళ ఆయనకి ఒక రిస్ట్ వాచ్, వెంకటేశ్వర స్వామి డిజిటల్ ఫోటో, ఇంకా ఆయనకి మా టీం అందరి తరఫున ఈ సన్మానం చేయటం జరిగింది. నాకు టీమ్గా మా పురుషోత్తం గారు, బల్లెటి సత్యనారాయణ గారు, అలాగే ఏసీహెచ్ అప్పారావు గారు, మందారు సత్యనారాయణ గారు, త్రినాథ్ గారు, ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మేము ఈ వర్క్ చేయడం జరిగింది. మాకు ఈవేళ ఇంత బాగా
మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే డిస్టిక్లో ఉన్నటువంటి వాకర్ క్లబ్స్ ప్రెసిడెంట్లు, సెక్రటరీస్, ఆ క్లబ్ సభ్యులు అందరూ అభిమానంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఒకసారి మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.